వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితోటి పూర్ణం బూరెలని డీప్ ఫ్రై లేకుండా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా పైపిండిని తయారు చేయడానికి 1 గ్లాసు మినపగుళ్ళని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. సన్నటి ఇడ్లీ రవ్వని తీసుకుంటే బూరెలు బాగా వస్తాయి. 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకుని ఇడ్లీ రవ్వని కూడా పప్పుతో సమానంగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన మినపగుళ్ళని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లటి వాటర్ కొద్దిగా పోసుకుని పిండిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా రుబ్బిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుని నానబెట్టుకున్న రవ్వని కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మిక్సీలో రుబ్బితే కనుక 1కి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. అదే గ్రైండర్లో అయితే 1కి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. పూర్ణం తయారు చేయడానికి 1 గ్లాసు శనగపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగపప్పుని కుక్కర్లోకి తీసుకుని 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ శనగపప్పు మీద ఉండే నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మిక్సీ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. మొదట శనగపప్పు బెల్లం కలిసి వాటర్ లాగా వస్తుంది. ఆ తర్వాత బెల్లం శనగపప్పు బాగా ఉడికి ఇలా దగ్గరగా అయిన తర్వాత 1/2 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 స్పూను ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి వీలైనంత గట్టిగా ఉంటే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. బూరెలని వేయడానికి స్టవ్ మీద గుంట పొంగడాల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో ఈ పూర్ణం ఉండలని ముంచి బూరెలని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఇడ్లీ పిండి ఉన్నప్పుడు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మరికొంచెం ఆయిల్ వేసుకోవాలి. వెంటనే బూరెని తిప్పకుండా కొద్దిగా పిండి ఉడికిన తర్వాత మాత్రమే బూరెలని తిప్పి 2 వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బూరెలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ పూర్ణం బూరెలని డీప్ ఫ్రై లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.